తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న 10వ ఆంధ్ర ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా క్యాండిడేట్లకు గన్ ఫైరింగ్పై శిక్షణ ఇచ్చారు. మార్కూర్ డీలక్స్ రైఫిల్ మోడల్స్తో అవగాహన కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమాలు 29 వరకు జరగనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 520 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గన్ ఫైరింగ్లో ప్రతిభ కనపరిచిన క్యాండిడేట్లను ఐజీసీ క్యాంపుకు పంపించడం కోసం శిబిరాధికారి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొడంగవే గుర్తిస్తున్నట్లు సబ్ లెఫ్టినెంట్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సామాజిక అవగాహన, సామాజిక సేవ, నావల్ ఓరియంటేషన్, షిప్ మోడలింగ్ వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ వెపన్ ట్రైనింగ్ కేవలం ఎన్సీసీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఈ గన్ ఫైరింగ్ ద్వారా వారిలో ధైర్యం నింపడం, ఏకాగ్రత కలిగించడం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వైపు ఆసక్తి కలిగించడం కోసం ఈ శిక్షణ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎన్సీసీ యూనిట్లు ఎక్కడైనా ఉన్నాయో వాటిని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ శిక్షణ కార్యక్రమానికి ఎన్నో వసతులు ఉన్నాయని, ఈ వసతులు కల్పించినందుకు కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. नेक्स्ट पोजीशन थोड़ा हेलमेट सीधा करो. एक सेकंड एम लो एक एम helper provide them and go back sir open fight do it your target lo valle kottandi take aim, hold breath and fire. You will take breath again. shabash ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే చేయొద్దండి. నీ ఫైర్ రౌండ్స్ నువ్వు కొట్టేసుకోవడమే. Continue load and fire. तीन टेक, 4 टेक, 5 टेक. 5 राइफल ठीक Down, है. सीमा down arms. Stand up. Good. दौड़ के चल. ये टारगेट. चलो दौड़ के चल. दौड़ के. Count 5 and return. 5. चल जिसका 5 हो रिटर्न. इधर गया. వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ఆంధ్ర నేవల్ యూనిట్. జనరల్గా మనకి 5 స్క్వాడ్రన్గా డివైడ్ చేసిన ఎవ్రీడే ఒక స్క్వాడ్రన్ ఫైర్ చేస్తున్నాం. అండ్ ఈరోజు స్క్వాడ్ బ్రావోకు ఫైరింగ్ అవుతుంది. పిల్లలకి ఫైరింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్.
ఇందులో 2 టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి. ఒకటి మార్క్ 4, ఇంకొకటి డిలాక్స్ రైఫిల్. ప్రజెంట్ ఇందులో జూనియర్స్ అండ్ సీనియర్స్ ఉంటారు. జూనియర్స్ జనరల్గా డిలాక్స్ రైఫిల్తో ఫైర్ ప్రజెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వీళ్ళకి భయం పోగొట్టాలి. పిల్లలకి వెపన్స్ ఏదైనా అడ్వాన్స్గా వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్తే వీళ్ళు ఎన్సీసీలో మనం వెపన్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి భయం అనేది పోతుంది అండ్ దానిలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అండ్ షూటింగ్ కాంపిటీషన్ కూడా ఉపయోగపడుతుంది. దీని తాలూకు టెక్నికల్ డాటా ఏంటంటే మ్యాక్సిమం దీని తాలూకు రేంజ్ అనేది 23 మీటర్స్ అండ్ అంటే ఎఫెక్టివ్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ రేంజెస్ ఉంటాయి. అందులో ఒకటి ఎఫెక్టివ్ రేంజ్, ఇంకొకటి మ్యాక్సిమం రేంజ్. మ్యాక్సిమం రేంజ్ అనేది 1550 మీటర్స్ అండ్ దాని లెంత్ అనేది 43 ఇంచెస్ ఉంటుంది. అండ్ దాని మజిల్ వెలాసిటీ అంటే అది మనకి బుల్లెట్ వెళ్ళే స్పీడ్ 823 మీటర్ పర్ సెకండ్. అండ్ దీని తర్వాత మ్యాగజైన్ కూడా ఫిట్ అయి ఉంటుంది. ప్రజెంట్ మ్యాగజైన్తో చేయించట్లేదు, మాన్యువల్గా చేయిస్తున్నాం. మ్యాగజైన్ కెపాసిటీ అనేది 5 రౌండ్స్ ఉంటాయి అట్ ఎ టైం. మనం 5 రౌండ్స్ని 5 మినిట్స్లో 1 మినిట్లో ఫైర్ చేయొచ్చు. నార్మల్గా చేస్తే 5 మినిట్స్, ర్యాపిడ్గా చేస్తే 10 మినిట్స్ పర్ రౌండ్. ఇంట్లో ఏంటంటే మనకి మార్క్ 4 అనేది కొంచెం యాక్యురసీగా ఫైర్ చేయొచ్చు. అంటే మన మోస్ట్ ట్రస్టెడ్ ఇందులో కంపేర్ చేస్తే మార్క్ 4 అనేది దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం. దానికి 3.98 అండ్ ఇంకొక వెపన్ డిలాక్స్ అనే వెపన్ 2.7 kg ఉంటుంది. అంటే మనకి గర్ల్స్కి అనేది కన్వీనియంట్గా ఉంటుంది. తెనాంధ్ర నావల్ యూనిట్ ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం తిరుపతి జిల్లా కోట మండలం ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. ఈరోజు 4వ రోజు శిక్షణ కొనసాగుతూ ఉంది. ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్స్కి సుమారు 510 మంది వివిధ జిల్లాల నుంచి నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి 510 మంది ఎన్సీసీ క్యాడెట్స్ శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సామాజిక అవగాహన కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, ఇతర అనేక అంశాల మీద, అలాగే నేవల్ ఓరియంటేషన్ కానివ్వండి, షిప్ మోడలింగ్ కానివ్వండి, ఇలా అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వెపన్ ట్రైనింగ్ అనేది పరిచయం చేయడం జరుగుతుంది. ఈ వెపన్ ట్రైనింగ్ అనేటువంటిది సాధారణ ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఎన్సీసీ క్యాడెట్స్కి మాత్రమే నిజ జీవితంలో నిజమైనటువంటి ఒక గన్ తాకేటువంటి అవకాశం, ఫైర్ చేసేటువంటి అవకాశం ఎన్సీసీ క్యాడెట్స్ మాత్రమే గొప్ప అవకాశం జరిగింది. ఇందులో భాగంగా 510 మంది క్యాడెట్స్ చేత కూడా ఒక్కొక్కరికి 5 రౌండ్స్ ఫైర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణలో భాగంగా ఆ యొక్క గన్ ఫైరింగ్ అనేటువంటిది విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా ఏకాగ్రతను పెరగడానికి, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి కానివ్వండి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలగడానికి ఈ యొక్క శిక్షణ ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి యూనిట్స్, ఎన్సీసీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్స్ ఉన్నటువంటి కాలేజెస్లో కానివ్వండి, హై స్కూల్స్లో కానివ్వండి, ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వసతి మనకి ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా క్యాంప్ జరుగుతున్నప్పుడు ఇక్కడ విద్యార్థులను కూడా చక్కగా దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. విద్యార్థులను కూడా చక్కగా అందులో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో లభించడం మనందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ట్రైనింగ్ని భవిష్యత్తులో కూడా అనేక మంది విద్యార్థులు ఎన్సీసీలో పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా, అలాగే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మిలిటరీలో కానివ్వండి, రక్షణ విభాగంలో చేరడానికి ఎన్సీసీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. నా పేరు మల్లికార్జున రెడ్డి. ఈ క్యాంపు నేను అడ్జుటెంట్గా పనిచేస్తున్నాను. ఈ క్యాంపులో ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పినట్టు ఈ గన్ ఫైరింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నది. మేము ఇక్కడ ముఖ్యంగా ఈసారి ఐజీసీ క్యాంపుకు సంబంధించినటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపించారు. సో మొదటి రౌండ్లో ఎవరైతే బాగా కాలుస్తున్నారో వాళ్ళని మరీ తిరిగి వారికి ఒక అవకాశం ఇచ్చి ఉన్న వారిలో ద బెస్ట్ పీపుల్ని నెక్స్ట్ రౌండ్కి ఐజీసీకి పంపించాలని కమాండర్, ఈ ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ శ్రీ గణేష్ బెదంగావే గారు నిర్ణయించారు. ఆయన దీన్ని ప్రతిరోజు సమీక్షిస్తూ ఉన్నారు. ఈ క్యాంపుకు సంబంధించినటువంటి ఇన్ని వసతులు ఇంత బాగా నిర్వహిస్తున్నందుకు కళాశాల యాజమాన్యం కూడా సంతోషంగా ఉంది.